తన కన్నును తానే పొడుచుకున్నాడు అనే చందంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అతిపెద్ద తప్పు చేశారా? ఇప్పుడు ఇదే తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేయడం, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టడం, ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళకి అందేలాగా మధ్యలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి దగ్గరికే వాళ్ళ దగ్గరికే పథకాలను చేరువ చేసే ప్రయత్నం 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా నడిచింది. కాకపోతే అదే వాలంటీర్ వ్యవస్థ తనను మళ్ళీ గెలిపిస్తుంది, మళ్ళీ రాజకీయంగా బతికిస్తుంది అని హోప్స్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ వల్లే ఆయన ఓటమి పాలయ్యారు అనేది. ఎందుకంటే ఒక్కసారిగా వాలంటీర్లు ఎన్నికలకు ముందు యూటర్న్ తీసుకున్నారు, పూర్తిగా కూటమి ప్రభుత్వం వైపుకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు వాలంటీర్లు ఒక ధర్నాకు దిగారట. ఇది మీడియాలో కూడా పెద్దగా రానివ్వలేదు. వాలంటీర్లు ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ హయాంలోనే వైసీపీ ప్రభుత్వమే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి తమను తీసుకుంది. ఇప్పుడు రోడ్డును పడ్డాం కాబట్టి తమ తరపున వైసీపీ ఉద్యమం చెయ్యాలి అని కోరారంట. కానీ వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ ఓటమి పాలైంది అనే ఫీలింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ విన్నపాన్ని అసలు ఆయన పట్టించుకోలేదట, పూర్తిగా పక్కన పెట్టేశారు. అలాగే వైసీపీ నాయకుల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. వాలంటీర్లు ఒకసారిగా యూటర్న్ తీసుకున్నారు, చంద్రబాబు 10,000 ఇస్తాడని చెప్పి ఆశపడి అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళిపోవడం వల్లే ఎక్కువ శాతం వాళ్ళ వల్లే దెబ్బ తగిలింది వైఎస్ఆర్సీపీకి అనేది బలంగా నమ్ముతున్నారు. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థని దగ్గరికి చేర్చుకునే ఆలోచన కానీ, వాలంటీర్ వ్యవస్థ తరపున పోరాడే ఆలోచన కానీ వైసీపీ చేయట్లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు ఎక్కడ లేదు కాబట్టి ఆ వ్యవస్థని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎంఓ చెప్పిన తర్వాత ఇంకా ఖచ్చితంగా కాలగర్భంలో వాలంటీర్ వ్యవస్థ కలిసిపోద్దని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాగే వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం చేస్తుందా చేయదా అంటే దానికి కూడా ఎక్కడ ఆధారాలు లేవు, చేసే ఉద్దేశంలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా వాళ్ళని వదిలేస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? అగమ్య గోచరమే. లేదంటే ఇంకా పక్కన కూర్చోవాల్సింది, వాళ్ళు వేరే పనులు ఏమైనా చేసుకోవాలి. ఇంకా వాలంటీర్ వ్యవస్థ కావాలని పోరాటాలు చేయడాలు, కొట్లాడాలు కూడా వేస్ట్ ఏమో. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా హోప్ ఇస్తారేమో అనుకుంటే అది కూడా చేజార్చుకున్నట్టు అయింది. అలాగే భవిష్యత్తులో మళ్ళీ ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం, ఇలాంటి హామీలు కూడా ఇవ్వకపోవచ్చు బహుశా జగన్మోహన్ రెడ్డి అనేది. ఎందుకంటే అలాగ ఒక వ్యవస్థను తయారు చేసి పెంచి పోషిస్తే అదే వెన్నుపోటు పొడిచింది ఆ వ్యవస్థే అనే ఫీలింగ్లో జగన్ ఉన్నారట. ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందు కూడా ఇంక వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వరు, ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా జగన్ ఉండరు అనేది. ఎందుకంటే ఒక వ్యవస్థను తయారు చేస్తే ఆ వ్యవస్థ మీద ఆ వ్యవస్థను కుప్పకూల్చే పనిలో కానీ, లేదంటే ఆ వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రత్యర్థులు ఎత్తులు వేస్తూ ఉంటే వీళ్ళందరూ టర్న్ తీసుకుంటే రేపొద్దున మళ్ళీ తీసుకున్నా అదే జరుగుద్ది అనేది ఖచ్చితంగా. అందుకే వాలంటీర్ వ్యవస్థ విషయంలో వైసీపీ కూడా చేతులు ఎత్తేసిందా అంటే అవునని అనిపిస్తోంది.